కార్యాలు చెవి కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అవి మన కంటికి కనపడవు, హృదయానికి గోచరం కాని కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మదగిన వాడు దేవుడు. ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు నేను అనుకుంటున్నాను. చాలా చాలా విశ్వాసముతో, పట్టుదలతో, ఆసక్తితో వచ్చారు, వాక్యం విన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్న సందర్భాలు, అంశం యొక్క వాక్, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ప్రస్తుతం మనకి అందరికీ చేతుల బైబిల్ ఉంటుంది. మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, వస్తున్నాం. రాబో కాలంలో మీకు దేవుని వాక్యం దొరకని కరువు వస్తుంది. దైవజనులు వాక్యం చెప్పడానికి ఎవరు మీకు అందుబాటులో ఉంటారు. అయితే మనము బైబిల్ వాక్యాలను శ్రద్ధగా చదువుకుని, నేర్చుకుని, హృదయంలో భద్రపరుచుకుని ఆయనకి సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే కొందరు దేవుని యొక్క వాక్యాలు వారి హృదయంలో లేవు. 150 కీర్తన అంతా చెప్తారు కొందరు చూడకుండా. అలాగే బైబిల్లో ఉన్న అధ్యాయాలు కూడా కంఠస్థపడుతున్నారు. దేని కొరకు? దేవుని వాక్యం దొరకని కరువు రాబోతుంది. అలాంటి టైంలో మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, శ్రద్ధగా దేవుని ఆరాధించడం అనేది మంచిది. నాకు కూడా ఖాళీ లేదు. రాత్రి కూడా ఆలోచనగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. రాత్రి కూడా రావడానికి వీలు పడలేదు. మళ్ళా తెల్లవారుజామున 10:30 అయింది ప్రార్థన అయ్యేసరికి. నిద్ర లేదు, భద్ర లేదు. 12 వచ్చేసింది. 12 దాటిపోయి రావట్లేదు. ప్రార్థన చేసుకుని కూర్చొని తర్వాత ఆరాధన ముగించుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. కాబట్టి ముందుగా కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేయవచ్చు. అమ్మా, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన దేవుని యొక్క వాక్యం, నేను మోషేకి తోడైనట్టు నీకును తోడై ఉంటాను యెహోషువతో దేవుడు మాట్లాడి. అలాగే అదే తోడు, అదే నీడ, అదే కాపుదల దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషేకి తోడై ఉన్నాను, నీకును తోడై ఉంటానని చెప్పాడు కదా. అందులో మనం కూడా ఉండాలి.